ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాము. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము దేవుని పిలుపుకు లోబడుతున్నావా అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభుల వారిని దర్శించే క్రమంలో హేరోదు రాజును కలవడం జరిగింది. హేరోదు రాజు దేవుని రక్షణ ప్రణాళికలో అడ్డుగా ఉండాలి అని ఆశపడుతున్న వ్యక్తి. యేసుప్రభుల వారు భూమి మీద జన్మించి రక్షణ కార్యాన్ని చేపట్టాలి, మానవాల్ని రక్షించాలి అని కార్యము చేయని ఉద్దేశించుండగా హేరోదు ఆ కార్యం జరగకుండా యేసుప్రభుల వారిని చంపాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. బాలుడైన యేసుప్రభుల వారిని చంపే ఆలోచనలో ఉన్నాడు. హింసను గురించిన ఆలోచన, మరణాన్ని గురించిన ఆలోచన, ఇటువంటి వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి కనుక ఆయన దేవుని ఉద్దేశాలకు, ప్రణాళికకు అడ్డుగా ఉన్న వ్యక్తి. అయితే అతడు జ్ఞానులకు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను, నేను కూడా దర్శించుకుంటాను అని నీతిగా మాట్లాడుతున్నట్టు కనబడుతున్న తన హృదయం కపటంతో నిండుకొని కీడు చేయనుద్దేశించినటువంటి వ్యక్తి, మేలు కాక కీడు చేయాలి అని కోరుకున్న వ్యక్తి. అతడు కీడు తలంచినాడు, కీడు కోరుకున్నాడు గనుక దేవుడు ఆ కార్యమును జరగకుండా జ్ఞానులకు స్వప్నమందు దర్శనం ఇచ్చి వారిని వేరే మార్గంలో వెళ్ళమన్నాడు. జ్ఞానులు దేవుని మాటకు విధేయత చూపించినారు. యేసుప్రభుల వారి జననంలో యోసేపు స్వప్నాలు చూస్తూ ఉన్నాడు, జ్ఞానులు స్వప్నం చూసినారు. ఈ స్వప్నంలో వారికి ఇవ్వబడిన హెచ్చరికకు లోబడ్డారు. చూడండి, దేవుని మాటకు లోబడేటువంటి మనసు వారిలో ఉంది. దేవుని మాటకు లోబడ్డానికి వారు వారి దిశ మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది, వారి మార్గం మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది, వారి ప్రయాణం వేరే దిశగా చేసుకోవాలి, వారి సౌకర్యాన్ని కోల్పోవాలి. వాటన్నిటికీ కూడా వారు అంగీకరించినారు. దేవుడు ఎవరితో మాట్లాడతారు, ఎవరిని పిలుస్తారు అంటే ఆయన మాట వినేవారిని, ఆయన పిలుపుకు లోబడే మనసున్న వారిని, ఆయన పిలుపును అంగీకరించి ఆయన మాటకు లోబడి దేవుని కార్యం జరగాలి, దాని కొరకు తమ జీవితాన్ని, పరిస్థితుల్ని మార్చివేసుకోగలిగేటువంటి వారిని ప్రభు సేవలు వాడుకుంటారు. అటువంటి వారిని దేవుడు తన పనికి ఇష్టపడుతున్నాడు. దేవుని మాట కొరకు, దేవుని పని కొరకు, కార్యం కొరకు తమ జీవితంలో మార్పులు చేసుకోగలిగిన వాళ్ళు, తమ నిర్ణయాలు మార్చుకోగలిగినటువంటి వారు, దేవుని మాట విని దానికి లోబడి దాని ప్రకారం చేయడానికి ఇష్టపడేటువంటి వారు, వేరొక మార్గం వెళ్ళమంటే వేరొక మార్గాన్ని చూసుకునేటువంటి వారు, వేరొక మార్గాన ప్రయాణించేవారు, వేరొక మార్గాన దేవుని కార్యం చేయడానికి ఇష్టపడేటువంటి వారు. చూడండి, ఆ మనసు ఎవరిలో ఉందో వారిని ప్రభు ఇష్టపడతా ఉన్నారు. కనుక నేటి ఉదయకాలము దేవుని పిలుపుకు విధేయులవ్వడానికి, దాని కొరకు మనస్థితిగతులు మార్చుకోవడానికి, దేవుడు మనం అనుకున్నట్టుగా పనిచేయాలని కోరుకుంటు కాదు, దేవునికి అనుకూలంగా మనం ఉన్నామా, దేవునికి అనుకూలంగా మనం జీవిస్తున్నామా, దేవునికి అనుకూలంగా మనం కార్యం చేయగలుగుతున్నామా అని ఈ క్రిస్మస్ కాలంలో ఆలోచించి దేవుని పిలుపుకు తగినట్టుగా జీవించు కృప దేవుడు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థించుదాం. కనికరంగల ప్రభువా, వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.